అర్జునుడి మనవడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు చేసిన తప్పుకి శృంగి 7 రోజుల్లో మరణిస్తామని శపిస్తాడు. తనని తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా శాప ప్రభావం వలన 7వ రోజు ఒక పండులోంచి తక్షకుడు బయటకు వచ్చి కరిచి చంపేస్తాడు. అందుకు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు సర్పయాగం మొదలు పెడతాడు. దానికి గరుత్మంతుడు అన్ని పాములను తీసుకొచ్చి అందులో వేస్తుంటాడు. వాసుకి సర్పరాజు తప్పించుకొని శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బిలద్వార గుహలో దాక్కొని శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు వచ్చి వాసుకి నా భక్తుడు, నువ్వు చంపకూడదని గరుత్మంతుడికి చెప్తాడు. స్వామి, నిన్న ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నాను అని చెప్పగా అప్పుడు శివుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన కర్మ ఫలితాల అనుసారంగానే వాళ్ళు అలా అనుభవించారు, దానికి నువ్వు అన్ని పాముల మీద కక్ష కట్టి ఇలా చేయడం తప్పు అని చెబితే అప్పుడు ఈ సర్పయాగాన్ని విరమించుకున్నాడు. ఇదండి ఇక్కడ కథనం. చాలా లోతుగా ఉంది. నేను అక్కడ వరకు అయితే వెళ్ళాను, కానీ అటు నుంచి ఇంకా మెట్లు ఉన్నాయి, ఇంకా కింద సొరంగం ఉంది, కాస్త స్కేరీగా కూడా ఉంది.